కైలాసములో అటువంటి కనుక శంకరుని భార్య పార్వతమ్మ ఆ నందికి నాతేసి నాగన్నకు పాలు వచ్చి పంచనందు పవలించి పండుకున్నది. పండుకున్న పార్వతమ్మ పార్వతి కోటి అది పరాశక్తిరా ఎంటి కొండకు రావంటేనా వెన్నెలకు వచ్చినాయి తొందల బంధు నగదారులు తొందల బంధు నగదారులు వెన్నెలకు వచ్చినాయి మొకేరా నగదారులు అంగి మొక్కకు చెల్లె ఆడిబిడావే నగదారులు ఆడిబిడావే నగదారులు నాకొక్క తీరబెట్టిండే నగదారులు తీరబెట్టిండే నగదారులు చిన్న పెట్టిన తీర తిరిగిపోయిందే నగదారులు ఒక్క పడ్డదే నగదారులు నడపన్న నాకు ఒక్క నగ పెట్టిండే నగదారులు నగ పెట్టిండే నగదారులు అదే కొట్టదాకాడికి ఎందుకు వస్తాడా? మీ ఊళ్ళో దున్నపోతులు లేవా? ఒకటింటే ఊరంది 1800 ఒకటి దున్నపోతా నేరు నగదారిలో బతకలేదు నగదారిలో అయ్యో నాయ పొట్టి పరమేశ పక్క పార్వతమ్మ కానీ పార్వతి పంచన్నగరలా ఉండి నాగన్నకు మేతేసి నందికి మన నందికి మేతేసి నాగన్నకు పాలు పోసి ఇంట్లో ఉండు అన్న. ఇవాళ యోగులు మునుడు గంధర్వులు 33 కోట్ల దేవతలు సభ చేసి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు కొరకు వచ్చే పార్వతమ్మ అరే అలాగే దీంతో కయ్యం కొలుచుకున్నట్టు తన వయసు అనేసుకున్నట్టుండే కానీ బే అంటే సరే ఎక్కడైనా విలువ లేదా మొగోళ్ళ విలువ లేదు. 15 రూపాయలు ఈడవన్నా ఆడవన్నా అంటే ప్రపంచంలో నా పేరు అదే నేనే సత్తాను షుగర్ వచ్చులు అని కూడా అన్నం అయితే అనుమానం అనిపించాలి మొగోడికి అప్పుడే ఆడవన్నా చేయడమన్నవే పంచనగిరిలో నందికి మనింతనే పన్నావు కదా అనుకున్నాడు ఇంకేళ్ళ అన్నవా నాకు డౌట్ అయితే పంచనగిరిలో మనింత అంటే తప్పు లేదు అంతేనా? పంచనగిరిలో వండుకున్నా కన్నా ముత్యాల ముద్దవాడు అడిచింది కానీ అయితే పన్ను నువ్వు జడుచుకొని ఇడుచుకున్నావే వచ్చి నన్ను
తీరా బెడ్షీట్ పసుపు అన్నినండి. అయ్యో అంటే చెమట వేసి గిట్టారా? కూడా కాదయ్యా. లేదు లేదు నా హృదయాన్ని కన్నీరా ముత్యాన్ని కన్నీరా రేసి కన్నీరు పరదేసి కన్నీరాని వారి కన్నీరా పిల్లలు లేని వారి కన్నీరాని నువ్వు ఇటు దాకా పడితే అటు దాకా పడితే కొరిగిపోతుంది. నా మూడు రెండు వచ్చి పార్వతి అలా అటువంటి పంట కింద ఉన్న మా దగ్గర కన్నం పెట్టే హరిపూరి దాతమయ్యా శివుడికి మీదికి వెళ్ళిపోయే పక్షికి అన్నం పెట్టేవాడు. లోకాన్ని లోక కర్షణ ఎత్తాం 33 కోట్ల దేవతలకే సృష్టికర్తం. ఇంతటి నా భర్త ఉండంగా అతను ఆడదాని పరడు కొంగు తడుచుడు కారణం ఏందని 10 మందిని గురికెత్తిన మరి ఆగే పార్వతని కన్ను కడుగు పెట్టి ఇప్పుడు కన్నుకు పసరు పెట్టి కట్టాడు లోకాలు గారి చేతుల పురాణం మరిచిండు భగవంతుడు. అది చేతుల పురాణం మరితే ఈనాడు శీలంలో బొమ్మ మానవునికి ఏర్పడ్డట్టు భగవంతుడికి కట్టాడు లోకాలు కనబడతాయి. ఓ బామా పార్వతమ్మ ఇది ఎవరు కన్నీరు కాదు, బుచ్చగాడు కాదు, బుచ్చగాడు కాదు, అరిదేసి కాదు, పరిదేసి కాదు, ఉన్నో నిన్ను తలగవలేదు లేనోడు పిల్లని చచ్చిపోయి వరపోతుంది. దేవలోక పట్ట వేలే దేవేంద్ర మహారాజు, దేవేంద్ర మహారాజు భార్య దేవక్షరాలు. కోటికి ఒక్క కొడుకున్నాడు, ఒక్క కొడుకు కాదు, ఒక్క రూపాయి ముళ్ళ కాదు, ఒక్క ఎత్తి వ్యవసాయం కాదు, ఒక్క కన్ను సూపు కాదు, ముసలోడు మొగుడు కాదు, ముక్కు పుల్ల సొమ్ము కాదు. రేపు కాళ్ళు రెక్కలు ఉడిగి నేను కుక్కల పడ్డనాడు కుక్కడు పెట్టి నాకు కొడుకున్నాడు. ఆడవిళ్ళతోటి పండుగ, ఆడవిళ్ళతోటి రాకడం, ఆడవిళ్ళతోటి చుట్టిరుకం, ఆడవిళ్ళతోటి వరుసలో ఉన్నాడు. ఒక్కగాను ఒక్క బిడ్డ ఉంటే ఈ 7 అవతల బిడ్డను ఇచ్చిన శాతగాక దేవు నేను కుక్కల పడ్డనాడు. అయ్యో మామ కుక్కల పడ్డది, మా అయ్య కుక్కల పడ్డది, నాన్న అరుచుకుంటాడో నాన్నది అరుచుకుంటాడు ఏదో అని భూములు నవ్వుకొని వచ్చి అన్న అబ్బాయి రాజులు కుక్కల పడ్డోళ్ళు నీళ్ళు కాదు పెట్టి అమ్మకు స్థానం పోసి అయ్యకు స్థానం పోసి పట్టేసి పట్టగట్టి అరచోడి బియ్యం ఉడకబెట్టి కంచెల కంకడి వేసుకొచ్చి ఓ నాయన నీ ఏ కొడుకు మర్చుకోలేదా అని నీ ఏ బిడ్డ ఏ కోడళ్ళ దగ్గర తీయలేదు. ఇక్కడ పోయి బిడ్డ తినబెట్టి 4 వద్దులు అవ సేవ చేసి అయ్య సేవ చేసి ఆడవిల్లరుంటే బిడ్డలు లేక కాదే తిరుపతి కొరవేరు దామి కొండ కట్టగల వాళ్ళు పృథివిలో ఉన్న పుల్లల్లో తిరిగి కనిపించలేదు. నర్ర జంగ గడవండి కనుక కారు నిలబెడము కన్ను కోజ పుట్ట పుట్ట ఎక్కి పుట్ట వీణ బస్సు కర్రలేదు. ఎక్కడ పోతు ఇచ్చేవాడ ఈశ్వరుడు అని కంపంత కంటిలా ఎర్ర ఏమంత ఆడు కనబడతలేనా అని అవి మన పూజలు చేస్తుంది పార్వతమ్మ. అందుకే ఈ సురాదేవతతో నేను మాట్లాడుకుంటూ ఉన్నా కాబట్టి ఆ కన్నీరు నాకు మొర ఉట్టక నీకు మొర ఉట్టి వాళ్ళ కన్నీరా అది సంతాన బలం ఉన్నాయా లేదా? ఇంకా నా
చెవులు మొత్తుకోరాదు ఉన్నది అదే వాళ్ళది. ఆడిది గచ్చా మొత్తుకోరా మాట మాట్లాడితే సునీతంగా ఉండాలి. మరి ఏమండి వాళ్ళందరూ సంతానం ఉన్నదా లేదా అని ఇట్లా మాట్లాడాలి. వాళ్ళందరూ ఉన్నదో లేదో వాళ్ళనే గిద్దనన్నారు అందున్నదా నీకు? ఎందుకే ఇచ్చిరా మనం విత్తనం ఉంటది, మనం ఇవ్వకపోతే ఏది ఉండదు. అచ్చగాళ్ళకు ముచ్చగాళ్ళకు ఇట్లే అనుకుంటా కట్టె గుచ్చుతావా ముక్కలు గుచ్చుతావా నూట గుచ్చుతావే పోయే 3 గుట్లుడా ఏ అందరికో 2 ఉంటేనా 3 మూలేవా నొట్ట చిత్రి కన్ను తోటి 3 కన్నులోడాను. వెనకడు ఇంకా నువ్వు వెనకడితే ఉన్నావా? నువ్వు అన్ని ముచ్చి 3 శుక్రాలు అయితే లేదు వెనకడు ముచ్చట. కానీ పార్వతి ఇక ఎవరి చేతిలో వాళ్ళని ఎత్తులు పెట్టాలి. మరి పుయ్యలు వేసి పుట్టకాడ పుణ్యాత్మరాలు చచ్చిపోతే మనమోసం మట్టి పాలైతే దేవుడు పాడవాడా దేవుడు ఏమైనా మన్ను పోయి అయ్యాలకి అడవిలో ఎత్తు చచ్చిపోయారు. వాళ్ళని ఎత్తుకపోని దిక్కు లేదని అందరూ మన్ను పోతారు. భక్తుల కన్నీరు ఆలకించనే భగవంతుడాట, ప్రజల కన్నీరు ఆలకించనే ఢిల్లీలో ప్రధానమంత్రి. కష్టం వచ్చినప్పుడు ఆ ప్రధానమంత్రి ఆదుకోకపోతే ఎందుకు? కరోనా వచ్చినప్పుడు ఎన్ని సూదులు తయారు చేసి పంపాడు ప్రజల బతకాలని. అవి కష్టం మాత్రం అటువంటి కనుకనేమి భక్తుల కన్నీరు ఆలకించ భగవంతుడు, ప్రజల కన్నీరు ఆలకించ ప్రధానమంత్రి. పోయి నేను ఇంటికి పోయే పార్వతం పార్వతిని అరే నువ్వు ఆడదాని వెంబడి నాకు అత్తే, నువ్వు అత్త అంటే అత్తబోటో లేదు ఇట్టబోటో లేదు వీళ్ళ బాధ లేదు వాళ్ళ కట్ట లేదు అంటావు. నువ్వు నాయమత్త అందరు మొగోలు నిలబడి పడతారు ఇక్కడ. మరి ఎన్ని ఉండగానే ఒక పప్పి అవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఇస్తారు పప్పులు. ఇద్దరు దేవతలు ఉన్నాడు, నేను ముద్దించి పెట్టేద్దనే అది బతిక అని అక్కడ సంతానం ఇచ్చినాక ఇంటికి వచ్చినాక 10 పప్పులు ఇస్తాం. ఇరువులు చూస్తారు, చెల్లులు చూస్తారు, చెడిపోతారు. ముత్తాద పోరాళ్ళ కూడా ఇస్తా అర్థమవుతుంది. సరే పార్వతమ్మ వెళ్ళిపోయే అని గంట నడవ నాకు తిరిగంట అంటే మీరు కాయగూర జీవ సంగమయ్య అటువంటి కనుక చూడు నంది విల నాగన్నా 5 కోడి 5 జీవుల కల్లోడు వెళ్ళి వస్తాడు భగవంతుడు. అది 2 కైలాసం నుండి నాడు భగవంతుడైన ఏరులేని రాజకంతంలోన కలి యోగం
ఓం నమో శివాని పుట్ట పూలు ఎత్తుకుంటే పుణ్యాత్మరాలు ఎప్పుడు మాత్రమే వండి కనుక భగవంతుని పార్కులు నమ్ముకున్నాడా గంట కొడుతున్నాడు మరి గుబ 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 శంకు వండుతున్నాడా ఓ మనసి మనం పుట్టకడ పూజలు ఎత్తో ఎవరు వచ్చిన మన పూజలు వ్యర్థం చేసిండయ్యా. అరే రే ఎవరు వచ్చి మన పూజ భిన్నం చేసి కూడా కలవనుకోడా వీడికి వచ్చి గంట కొట్టాడు మరి ఎందుకు వచ్చి అడుగునప్ప అడిగిరాపో ఎవరు నువ్వు వినాయకుడి కాడుతున్నాడు మనం పుట్టకాడ పూజలు చేస్తంట పూజలు వ్యర్థం చేసిండు. వాళ్ళు ఇల్లు అనుకున్నారా కళ్ళం అనుకున్నారా వచ్చిన పూజలు ఏనాడు ఎందుకు కొరకు వ్యర్థం చేసిండు అడిగేద్దామని ఏనాడు భార్య భర్తలు చూడవయ్యా. అయ్యో గంగమయ్యా పేటికాడరా భర్తలాడరా పుట్టకాడ పూజలు చేసిన భార్య భర్తలు ఏనాడు మాత్రం పూజలు విడనాడు గంగమయ్య పేరు అయ్యో గంగమయ్య అయ్యో వాళ్ళు కూడా ఏరవచ్చురా గంట కూడా తరగేకి కుక్క మొక్క కూడా పోతే దెబ్బ నన్ను కొడతానే ఎవరు మనిషి నన్ను మరి నీ పెళ్ళి గింజలు పెట్టిందా వారు ఎప్పుడన్నా పాపవారు అగిస్తువా పదెత్తువా నన్ను కొడుతున్నా సుందరముండ కొడుక ఎవడమ్మాయి సీట్ పెట్టుకోకూడదు. ఓహో ఈయన ఎవరంటావా? ఈయన నా పతి. ఓ పతి అనగా నా భర్త. మంచిగా బిందున్నట్టున్నావు నువ్వు పడుకున్నావు నాలుగు అయితే 7 అంటే ఉమ్మట అన్నట్టు ఇప్పుడు అంటే ఎవరికైనా ఉమ్మట అడుగుతుంది పోతే అనమాట నువ్వు మరి నాయనా 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 గంగమయ్యా పుట్టకాడ పూజలు ఎత్తా పూజలు పెడతావు ఎత్తి ఏ ఊరు ఉన్నదయ్యా గంగమ్మ